ఈరోజు మన హోలీ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కడప నగర డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానంద రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు శివానాయక్ గారు, అలాగే వేణుగోపాల్ నాయక్ గారు, ఇంకా అనేక మంది నా మిత్రులందరూ కూడా ఇక్కడ వారి ఆధ్వర్యంలో కడప నగరంలో ఉత్తర భారతదేశంలో ఏదైనా హోలీ నడుస్తుందో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హోలీ నడవడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే సంక్రాంతి పండుగ తర్వాత మనకు హోలీ పెద్ద పండుగ భారతదేశంలో. దీనిలో ఒక కులానికి ఒక మతానికి కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు పంట చేతికి వచ్చిన తర్వాత మరి వాళ్ళ జీవితాలలో సుఖ సంతోషాలు నిండుగా ఉండాలి. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భారతదేశంలో హోలీ పండుగ పెద్ద పండుగ అంబరాన్ని నిండే విధంగా చేసుకుంటారు. మరి ప్రతి సంవత్సరం మనం కూడా కడప నగరంలో హోలీ ఇక్కడ గిరిజన చేసుకోవడం అనేది మనందరి అదృష్టం. మరి ఈ సాంప్రదాయాన్ని భావి తరాలకు మనం అందరం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళని తేడా లేకుండా ఈ హోలీలో అందరూ కూడా పాల్గొనాలా. అందరూ కూడా తన వయసును తన అన్ని మర్చి సంతోషాన్ని అందరితో పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి సంవత్సరం నాకు రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీ అందరితో నిండు జీవితం ఎప్పుడు కూడా మీకు హోలీ సంబరాలు చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రౌడీ పిల్లని ఈ రోజు మా హోలీకి అయితే స్పెషల్ గెస్ట్గా నేను పిలవడం జరిగింది. సో మా క్యాస్ట్ అంతా ఒక చోటుకి వచ్చి ఫుల్గా హోలీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే కాదండి, ప్రతి అంటే 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి హోలీ పండుగ. ఈ పండుగ నేను చాలా గ్రాండ్గా చేసుకుంటాను కూడా. సో ఐ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బంజారా పుట్టడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ టు ఆల్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంత మంచి ఆపర్చునిటీ మా క్యాస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చేసుకోవచ్చు, మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి. ఉన్నది మన లైఫ్ చిన్న లైఫ్, ఆ చిన్న లైఫ్ లో మొత్తం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో అందరూ కూడా హ్యాపీగా హోలీ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది ఒకటే కాదండి, ఇంకా కొన్ని మధ్య చాలా రీసెంట్ గా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అలా కూడా జరుగుతున్నాయి. సో బైక్ జర్నీ చేసేటప్పుడు, కార్ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్ గా డ్రైవ్ చేసుకోండి. ఫోన్ ఎక్కువ మాట్లాడద్దండి. సో ఏమన్నా బ్లూటూత్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. హ్యాపీగా సేఫ్ గా డ్రైవ్ కూడా చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గంటలకు హోలికా దహనం అయిపోయింది. ఇక్కడ మా బంజారా సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజు సంవత్సరానికి ఒకసారి మేమందరము కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరం వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాము. ఈ ఒక్కరోజు మేము ఎంప్లాయీస్ అందరము అయినా కూడా మా ఉద్యోగాలు ఇవన్నీ మేము ఎంత కష్టపడుతుంటామో అవన్నీ ప్రక్కన పెట్టేసి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా గడుపుతాం ఈ రోజు గురించి మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా హోలీ పండుగ అని ఎదురు చూస్తుంటాము. అంత హ్యాపీగా మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే భోంచేసుకొని చక్కగా మేమందరం ఆట పాటలతో మా సంస్కృతిని మేము ముందుకు సాగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేము చాలా సంతోషం కదండి, ఎందుకంటే అందరం ఉద్యోగస్తులము, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము. సంవత్సరానికి ఒకసారి అందరము కలుస్తాం కాబట్టి చాలా సంతోషపడతాము. అదే కాకుండా మన కడపే కాకుండా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వస్తారు. అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, వీళ్ళందరూ వస్తారు. అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. హోలికా మాతను ఆమె హోలికా దహనం అవుతుందండి ఈరోజు. అంటే చెడు మీద మంచి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అని అంటే దాని ముందు ఒక చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు మీద మంచినే ఈ పండుగ. హోలికా దహనం అయ్యాక మేము సంబరాలు చేసుకుంటాం అన్నమాట, హోలీ చేసుకుంటాం. హోలికాను దహనం చేశాక చాలా చక్కగా మేము హోలీ దహనం కూడా చేసాము, అక్కడ హోలికా దహనం కూడా చేసాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎప్పుడైతే అయిపోయిందో ఈ చెడు అనేది వెళ్ళి ఇంకా అందరం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాము అనే ఈ హోలీ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. కడప నగరంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గిరిజన భవన్లో ప్రతి ఒక్క గిరిజనుల యొక్క సంతోషాన్ని, వాళ్ళ ముఖాలలో ఆ చిరునవ్వును చూసేదానికి ప్రతి సంవత్సరం మనం హోలీ పండుగను ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గిరిజన భవన్కు ఇవ్వడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం గిరిజనుల యొక్క నృత్యంతో పాటు వారి యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపే రోజు ఇది. భారతదేశంలో ఒక పెద్ద పండుగ హోలీ పండుగ. దీన్ని నిజంగా మనమందరం కూడా సంతోషంగా జరుపుకోవాలా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి తర్వాత భారతదేశంలో వచ్చే ఒక పెద్ద పండుగ. మరి అటువంటి పండుగను, అటువంటి సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని మనం భావితరాలకు అందించాలంటే ఇటువంటి కార్యక్రమం కొనసాగాల. మరి అంతేకాకుండా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఒక 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చి మన గిరిజనుల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి ఆ రోజు